హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టిక్ టాక్స్ విత్ కార్తిక్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. అందరూ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారని తెలుసు, బట్ అప్పుడప్పుడు నా కంటెంట్ని కూడా కొంచెం చూసి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. సో మీ ఎంకరేజ్మెంట్ వల్లనే నాకు ఇంకా వీడియోస్ ఇవ్వాలి అని అనుకుంటా. ముందుగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నా. సరే, ఇవాళ మ్యాచ్ లేదు ఏం లేదు, మళ్ళీ ఏం డిస్కస్ చేద్దామని వచ్చామంటే ఇండియా బ్యాటింగ్ గురించి నేను ఒక 5 నుంచి ఒక 6 నిమిషాల్లో ఈ వీడియోలో మాట్లాడదామని అనుకుంటున్నాను. ఎక్కువ లెంతీ అయితే ఉండదు. సో ఏంటి ఇండియా బ్యాటింగ్ పరిస్థితి, ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఏమైనా చేంజెస్ చేయాలా ఏంటి అనేది నా ఒపీనియన్ చెప్తాను అనమాట. సో ఓపెనింగ్ అయితే నాకు తెలిసి అయితే ఏం చేంజెస్ ఉండదు. నెక్స్ట్ వచ్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 4th టెస్ట్ ఏదైతే మెల్బర్న్లో జరుగుతుందో అది. సో మెల్బర్న్లో మనకు చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ 3 మ్యాచెస్ మనం అక్కడ ఆడామో. బాక్సింగ్ డే అంటారు, అంటే క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే ఏదైతే మ్యాచ్ ఉందో దాన్ని బాక్సింగ్ డే అంటారు, వాళ్ళు బాక్సింగ్ డే మ్యాచ్ అంటారు. ఇది అనాది కాలంగా, అంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఎప్పుడు ఏ టీం అయినా అక్కడికి విజిటింగ్ వచ్చినాకో వాళ్ళతో ఆ మ్యాచ్ అయితే ఆడడం అయితే జరుగుతుంది. సో మెల్బర్న్లో మనకు మంచి రికార్డే ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా మనకు మంచి రికార్డే ఉంది. ఇంకొకటి ఏంటంటే బాక్సింగ్ టెస్ట్ మ్యాచ్ కూడా మనకు మంచి రికార్డే ఉందన్నమాట. సో ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ గురించి వచ్చేసరికి ఓపెనింగ్ అయితే నాకు తెలిసి చేంజెస్ అయితే ఏమీ ఉండవు. కేఎల్ రాహుల్ ఇంకా జైస్వాల్ అయితే ఓపెన్ చేస్తారు. కేఎల్ రాహుల్కి ఏదో ఇంజరీ కన్సర్న్ ఉంది అని అంటున్నారు, బట్ నాకు తెలిసి అఫీషియల్గా అయితే ఇప్పటివరకు అయితే మన క్రికెట్ బోర్డు నుంచి అయితే ఎటువంటి ఏమంటారు నోట్ అయితే రాలేదు దట్ హీఈస్ మిస్సింగ్ ద నెక్స్ట్ మ్యాచ్ అని చెప్పి. సో ఇప్పటివరకు అయితే మన కేఎల్ రాహుల్ ఇంకా జైస్వాల్ గురించి చేద్దాం. సో జైస్వాల్ అయితే ఒక మంచి 160 odd runs అయితే కొట్టాడు పర్త్ టెస్ట్ మ్యాచ్లో, బాగానే ఉంది. కానీ తర్వాత ఎక్కువ అయితే ఆడలేదు. ఇందాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మ చెప్పాడు జైస్వాల్ గురించి మీరు ఏమన్నా అనుకున్నా తన ఫామ్ గురించి అయితే. జైస్వాల్ ఒక చిన్న మంచి తన మైండ్ సెట్కి తనకు కానీ మేము ఏం చెప్పాలనుకోలేదు, తనకి తెలుసు ఎలా ఆడాలో. తను చాలా అద్భుతంగా ఆడతాడు, అటాకింగ్ ఆడతాడు. సో తన స్టైల్ ఆఫ్ ప్లే అదే. సో తనకి మేము ఏం చెప్పాల్సుకోలేదు, తనని ఫ్రీగా ఆడించాలని అనుకుంటాం. సో నెక్స్ట్ కేఎల్ రాహుల్. మనకి ఈ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం డ్రా చేసుకున్నా కానీ కేఎల్ రాహుల్ ఇంతకుముందు ఆడిన దాంట్లో చాలా అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ గురించి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నా. అంటే మొన్న స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు 3rd టెస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఒక అనాలిసిస్ చేశారనమాట, డిఫరెన్స్ బిట్వీన్ కేఎల్ రాహుల్ అండ్ రోహిత్ శర్మ. దాని గురించి చెప్తాను. కేఎల్ రాహుల్ ఏంటంటే బాల్ లేట్గా ఆడుతున్నాడు అనమాట ఎప్పుడైతే మనకుందో. అదే కనుక మన రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ అంటే బాల్ ముందుకు వెళ్తున్నారు. సో ఎప్పుడైతే బాల్ లేట్గా రావడం జరుగుతుందో కొంచెం పేస్ అనేది తగ్గుతుంది. సో తను అద్భుతంగా ఆడుతున్నాడు. బాల్ ఎక్కువగా వదలాల్సి వస్తుంది, అది అద్భుతంగా ప్లే చేస్తున్నాడు. అంటే ఫస్ట్ ఓవర్స్ కొత్తగా బాల్ ఉంటుంది కాబట్టి బాల్ స్వింగ్ అవుతుంది కాబట్టి బాల్ అయితే వదులుతున్నాడు. ఏవైతే గుడ్ లెంత్ బాల్స్ ఉన్నాయో అవి ఆడి మన వికెట్ మీదకి వచ్చే బాల్స్ని అయితే ఆడడం అయితే జరుగుతుంది కేరళ. సో వీళ్ళిద్దరిని అయితే ముట్టుకోరు. తర్వాత వచ్చేసరికి శుభ్మన్ గిల్ గురించి ఒక్కటి చెప్తాను. ఇంతకుముందు చెప్పినట్టున్న వీడియోలో, బట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయదలుచుకున్నా. శుభ్మన్ గిల్ ఏంటంటే సేనా కంటెస్ట్లో ఒక్క మ్యాచ్ మినహా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా లేదు. దడప ఏంటంటే 20 runs 30 runs అయితే కొడుతున్నాయి, కానీ స్టార్ట్స్ వస్తున్నాయి, కానీ ఆ స్టార్ట్స్ని అయితే తను యూటిలైజ్ చేసుకుని పెద్ద ఇన్నింగ్స్గా మార్చలేకపోతున్నాడు. ఎప్పుడైనా 1 down అనేది టెస్ట్ మ్యాచ్లో కానీ ఓడిఎస్లో కానీ చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే 1 down వచ్చే బ్యాట్స్మెన్ చుట్టూ మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ ఆడాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను 1 down గురించి ఏం చెప్తాను. 1 down బ్యాట్స్మెన్ వచ్చి 100 balls ఆడు, 20 runs 30 runs కొట్టు పర్వాలేదు. 60 balls ఆడు, 60 runs కొట్టు పర్వాలేదు. నువ్వు ఎక్కువ బాల్స్ ఆడి తక్కువ రన్స్ కొట్టినా ప్రాబ్లం లేదు, తక్కువ బాల్స్ ఆడి ఎక్కువ రన్స్ కొట్టినా ప్రాబ్లం లేదు. కానీ బాల్స్ ఎక్కువ ఆడుతున్న కొద్ది ఏంటంటే మిగతా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అనేది వస్తుంది. అంటే బాల్స్ ఎక్కువ అయిపోతే 20 runs అయితే 20 overs అనేది తను ఆడేస్తాడు. ఒక 100 balls ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 balls ఆడాడు అనుకోండి. 100 ballsకి ఏమవుతుందంటే తను ఒక 20 or ఒక 18 overs ఆడేసి ఉంటాడు. అప్పటికల్లా బౌలర్స్కి ఒక స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది, వాళ్ళ ఫ్రెష్నెస్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళు మళ్ళీ కొత్తగా చేస్తారు. సో 1 down అనేది చాలా కీలకమైన రోల్ అనమాట. సో ఇంతకుముందు చేటేశ్వర్ పుజారా ఆడాడు, తను కూడా బాల్స్ వదిలి ఒక 100 ballsకి ఒక 20 runs 30 runs అయితే కొట్టడం అయితే జరిగింది. సో అదే ఇప్పుడు శుభ్మన్ గిల్ చెయ్యాల్సి వస్తుంది, కానీ తను అలా చెయ్యట్లేదు. తను కూడా సేమ్ అవుట్ సైడ్ ద బాల్ని ముందుకెళ్ళి ఆడడం వల్ల నిక్ అవుట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో శుభ్మన్ గిల్ ప్లేస్లో ఎవరైనా రావచ్చా అంటే ఇప్పుడు ఉన్న టీంలో కనుక నాకు తెలిసి టాప్ 6లో కనుక ఉన్నది ఒక్క ప్లేయర్, అది రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ వస్తాడా అక్కడికి రాడా అని నాకు కొంచెం డౌటే. శుభ్మన్ గిల్నే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే తను ఆ ప్లేస్లో ఆడుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ గురించి చాలా చెప్తానే ఉన్నాడు. తను అవుట్ ఆఫ్ ద ఫామ్లో ఉన్నాడు, తను ఒక సెంచరీ కొట్టాడు, బ్యాక్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ గురించి ఒక్క ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నా. Fab4 ఎవరైతే మనం Fab4 అంటామో, లైక్ కేన్ విలియమ్సన్, జో రూట్, విరాట్ కోహ్లీ ఇంకా స్టీవ్ స్మిత్,
ఈ నలుగురు 2022 ఆర్ 2021 కన్నా ముందర విరాట్ కోహ్లీ వాజ్ అ టాప్ ఉండే అనమాట సెంచరీస్లో. ఇప్పుడు విరాట్ కోహ్లీ 4th పొజిషన్కి వచ్చాడు. వీళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు. జో రూట్ అయితే ఇష్టం వచ్చిన ఆడప ఎట్టు పడితే అక్కడ సెంచరీ కొడుతున్నాడు. మొన్న మధ్య స్టీవ్ స్మిత్ కూడా సెంచరీ కొట్టాడు. సో తెలియదు మళ్ళీ విరాట్ కోహ్లీ ఆ సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ అదే ఫామ్ని కంటిన్యూ అయితే చేయలేకపోయాడు. సేమ్ స్టైల్ ఆఫ్ డిస్మిసల్కి అయితే అవుతున్నాడు. విరాట్ కోహ్లీ ఆ కవర్ డ్రైవ్స్ ఆడకుండా ఉండాలని లేదు అంటే ఉండాలని నేను కోరుకున్నాను. ఆడద్దు అని కాదు, ఆ ఓవర్ ద ఏమంటారంటే ఆ 4th ఇంకా 5th 6th స్టంప్కి వచ్చే వికెట్స్కి వచ్చే బాల్ని నిక్ చేయకుండా అది ఆడకుండా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. తన నుంచి ఒక మంచి ఏమంటారు మంచి ఒక ఇన్నింగ్స్ అయితే నేనైతే కోరుకున్నాను. సో సెకండ్ డౌన్ అయితే కన్ఫామ్ విరాట్ కోహ్లీ వస్తాడు. నెక్స్ట్ ఎవరు వస్తారంటే మన రిషబ్ పంట్ నుంచి కూడా మనం ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. లాస్ట్ టైం బాగా మన బోర్గస్కో ట్రోఫీ ఎప్పుడైతే ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళిందో అక్కడ చాలా అద్భుతంగా ఆడాడు. బ్యాక్ సైడ్ ద వికెట్ స్టంప్స్ కూడా బౌలర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మొన్న మధ్యన యాష్ రిటైర్మెంట్లో కూడా ఒక మీమ్ అయితే కమానాష్ అని ఇంకా అది మనలేమో అని చెప్పి 4 టెస్ట్ మ్యాచ్లు అనలేమో అని చెప్పి వికెట్స్ అంటే ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. ఒక చిన్న టైప్ ఆఫ్ స్లెడ్జింగ్ కూడా చేస్తూనే ఉంటాడు. అది ఇది అనేది జరుగుతుంది. సో అది రిషబ్ పంట్ అయితే ఈ మొత్తం ఈ సిరీస్లో అయితే సైలెంట్ అయితే ఉన్నాడు. సో రిషబ్ పంట్ తన బ్యాట్కి కూడా తను పని చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. సో తను చెప్పకపోతే కష్టమవుతుంది. నేను ఏమనుకుంటున్నా అంటే రిషబ్ పంట్ ప్లేస్లో రోహిత్ శర్మ రావాలి. రోహిత్ శర్మ ప్లేస్లో రిషబ్ పంట్ రావాలి. రోహిత్ శర్మ కూడా సేమ్ స్టైల్ ఆఫ్ డిస్మిసల్స్ అవుతున్నాడు, ముందుకు వచ్చి ఆడుతున్నాడు, బాల్ జడ్జీలు గుడ్ లెంత్ బాల్స్ని అవుట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో రోహిత్ శర్మ కూడా ఆడాల్సి వస్తుంది. సో ఐదర్ ఇక్కడ నాకున్న ఈ టాప్ దాంతో నితీష్ కుమార్ రెడ్డి, జడేజా వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళైతే మన టెయిల్ ఎండర్స్ ఆర్ లోవర్ మిడిల్ ఆర్డర్ వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఓన్లీ అప్ ద ఆర్డర్ గురించి మాట్లాడాలి. వీళ్ళలో చూసుకుంటే మనం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన ఎవరంటే కేఎల్ రాహుల్ తప్ప మిగతా వాళ్ళందరూ చేశారంటే లేదు. జేస్వాల్ ఒక 160, విరాట్ కోహ్లీ ఒక 100 కొట్టే, మిగతా వాళ్ళైతే లేదు. రిషబ్ పంత్ లేదు, రోహిత్ శర్మ అది లేదు. రోహిత్ శర్మ గురించి అంటే తను 6th ఆర్డర్ అది ఏదే ఆర్డర్ వస్తున్నాడో ఆ ఆర్డర్ పర్ఫెక్ట్ కాదు. సో రోహిత్ శర్మ ప్లేస్లో శుభ్మన్ గిల్ ప్లేస్లో రోహిత్ శర్మ రావాలని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. బట్ నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయదలుచుకొని శుభ్మన్ గిల్ని ఇంకొక మ్యాచ్ అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఒక్క చేంజ్ అంటే రోహిత్ శర్మ ప్లేస్లో పంట్ ప్లేస్లో రోహిత్ శర్మ రావాలి అని నేను అనుకున్నా. కానీ ఏంటంటే మనం లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనుకుంటున్నారేమో నాకు తెలియదు, మళ్ళీ ఏమవుతుందో చూడాల్సి వస్తుంది. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం నేనైతే ఒకటి చెప్పాలనుకో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటంటే ఇవాళ 23rd December 2024 ఎగ్జాక్ట్లీ 20 ఏళ్ళ కిందట మనకి 1983 వరల్డ్ కప్ తర్వాత 2 వరల్డ్ కప్స్ గెలిపించిన క్యాప్టెన్ అది ఎవరో మీకు తెలుసు. బట్ నేను చెప్పాలనుకుంటే అందరూ తనని తల అని పిలుస్తారు, MS ధోని. తను ఇవాళ ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. 20 ఏళ్ళ కింద డెబ్యూ చేశాడు. ఆ లెగసీని ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు CSKకి. సో తన ఇంటర్నేషనల్ డెబ్యూకి నేను కంగ్రాట్స్ చెప్తున్నా. 20 years ఆఫ్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్కి అదొక ఇంపార్టెంట్ థింగ్. సో ఇది నేను అనాలిసిస్ చేస్తున్న బ్యాటింగ్ ఆర్డర్. రేపు ఏమైనా చేంజ్ టీంలో ఏమైనా చేంజెస్ అవుతున్నాయి అది రేపు గురించి మాట్లాడడం. బట్ బ్యాటింగ్ టాప్ 6 అయితే ఇదే ఉంటారు, ఎవరు ఉంటారు. శుభ్మన్ గిల్ చేంజ్ చేస్తారంటే లేదు అని అయితే నేను అనుకుంటున్నాను. తనకి ఇంకొంచెం ఛాన్స్ అయితే ఇస్తారు. సో ఇది నేను అనుకుంటున్న అనాలిసిస్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.